హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక తండ్రి కొడుకులదండి. వాళ్ళు ఒకరోజు ఆమ్, ఒక అంగడికి వెళ్తారు. ఏదైనా వాళ్ళకి నచ్చిన వస్తువు కొనుక్కోవడానికి ఒక అంగడికి వెళ్తారు. అక్కడ వాళ్ళు మొత్తం కూడా తిరగ చూస్తారు. అంగడి మొత్తం కూడా ఏ వస్తువు కూడా వాళ్ళకి నచ్చటం లేదు. ఏదో ఒకటి కొనుక్కోవాలని తండ్రి కొడుకులు పక్కూరు నుంచి అంగడికి రావడం జరుగుతుందండి. అలా వాళ్ళు ఏం కొన్నా కూడా ఆయనకి నచ్చితే వాళ్ళ నాన్నకి నచ్చదు, వాళ్ళ నాన్నకి నచ్చితే ఆయనకి నచ్చట్లేదు. అలా ఇద్దరు అంగడి మొత్తం తిరిగి 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 ఆఖరికి ఒక గాడిద దగ్గర ఆగారు. వాళ్ళకి ఇద్దరికి ఆ గాడిద నచ్చటము, ఆ తండ్రికి పిల్లవాడికి ఇద్దరికి నచ్చటంతో ఆ గాడిదను కొనుక్కొని ఊరు బయలుదేరుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఊరు బయలుదేరుతున్న క్రమంలో ఆ గాడిదని తీసుకొని తోలుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్న కొంత దూరంలోకి వాళ్ళకి పాపం నీరసం అయిపోతుంది. బలం తగ్గిపోయి ఆకలి అవుతూ ఓపిక ఉండదన్నమాట నడవడానికి. అప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో గాడిద ఉంది కదా, మనం గాడిద ఎక్కి వెళ్దాము అని ఇద్దరు కూడా గాడిద ఎక్కి గాడిదని తోలుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి చూసి, అబ్బా గాడిద బాగుంది, కానీ ఆ గాడిద మీద ఇద్దరు దున్నపోతుల్లాగా కూర్చొని పాపం గాడిదని తీసుకొని పోతున్నారు. కానీ గాడిద కొంచెం నీరసంగా ఉంది, వాళ్ళ బరువు మోయలేకపోతుంది అని అనుకుంటాడు. అది విని ఆ ఇద్దరు కూడా పాపం గాడిదకి బరువు మోపేయడం ఎందుకని దిగిపోతారు. దిగిపోయి మళ్ళీ కొంత దూరము నడుస్తారు. నడిచేసరికి కొంచెం ఓపిక లేకపోయేసరికి వాళ్ళ నాన్నగారిని ఎక్కిస్తాడు ఆ అబ్బాయి. నాన్న నువ్వు ఎక్కు, నేను నడుస్తాను అని వాళ్ళ నాన్నని ఎక్కిస్తాడు. అట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యక్తి చూసి తండ్రి ఎంత దుర్మార్గుడు, కొడుకుని నడిపించి తండ్రి దర్జాగా గాడిద ఎక్కిపోతున్నాడు అని అంటాడు. అనేసరికి పాపం దానికి ఫీల్ అయిపోయి వద్దు అని ఆ తండ్రి దిగిపోయి కొడుకుని ఎక్కిస్తాడు. కొడుకుని ఎక్కిచ్చేసి తండ్రి నడుచుకుంటూ వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఇంకొకడు కొడుకు పరమ దుర్మార్గుడు తండ్రిని నడిపించుకుంటూ వెళ్ళి దర్జాగా పైన ఎక్కి కూర్చొని గాడిద మీద వెళ్తున్నాడు, తండ్రి ఏమో నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇలాంటి కొడుకులు ఉన్నారు అని అంటూ ఉంటాడు, తిట్టుకుంటూ ఉంటాడు. ఆ మాట కూడా వీళ్ళు విని వీళ్ళకి బాధ కలిగి మళ్ళీ ఆ అబ్బాయి దిగి ఇద్దరు నడుచుకుంటూ పోయి, నాన్న ఈ గాడిద వల్ల మనకి ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, అందరూ మన తిడుతున్నారు, ఈ గాడిదని మనం వదిలించుకోవాలి అని అనుకుంటారు. అనుకునేసి సర్లే మనం దారిలో వెళ్ళేటప్పుడు ఈ గాడిదని ఎక్కడికన్నా మనము పంపించేద్దాము, తోసేద్దాము ఎక్కడన్నా అని అనుకొని వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఒక బ్రిడ్జి దాటవలసి వస్తుంది. బ్రిడ్జి దాటుతున్నప్పుడు, నాన్న ఇదే మంచి సమయము, మనం ఈ గాడిదని ఇందులో తోసేసి మనం వెళ్ళిపోదాము అని అంటాడు. సరే అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ గాడిదని ఆ నీళ్ళల్లో తోసేసి ఇద్దరు చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంటికి. గాడిద పోయిందన్న బాధ కానీ అంత అమౌంట్ వేస్ట్ అయిపోయిందని కానీ బాధ లేకుండా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళు అయ్యో ఎంత పని అయిపోయింది, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి, అంత గాడిదకి పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అని బాధపడుతుంటారు. అంటే ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన్ని కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇతరులు మన్ని ఇలా అని అంటారు, అలా అని మనం ఇతరులు చెప్పింది విని మనం గనక మనం పారేసుకుంటూ వదిలేసుకుంటూ పోతే మనకి ఏమీ మిగలదండి. కాబట్టి మనము ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇతరుల గురించి మనం ఆలోచిస్తే ఇలా ఏవైతే పోగొట్టుకున్నారో వీళ్ళు, అలా మనం కూడా కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని కాకుండా మనము ఏ విధంగా ఉండాలి, మన కంఫర్ట్ జోన్ మనం అనేది చూసుకోవాలి. మనం నచ్చి కొనుక్కున్నప్పుడు, మనకు నచ్చి మనం తీసుకెళ్తున్నప్పుడు ఇతరుల గురించి మనకి ఎందుకండి, వాళ్ళు కాదు కదా మోసేది, వాళ్ళు కాదు కదా డబ్బులు ఇచ్చేది. సో నేననేది ఏంటంటే, ఏ విషయంలోనైనా కాదు, ఈ గాడిద విషయంలోనైనా కాదు, కొంతమంది మనం ఏదైనా కొన్నా కానీ ఏదైనా చేస్తున్నా కానీ ఇతరులు ఇలానే మనని అడ్డుకుంటూ ఉంటారు. చాలామంది ఇతరులు చెప్తున్నారు కదా, నిజమే కదా అని దాన్ని కొంతమంది స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే దాన్ని వదిలేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదండి. ఎందుకంటే మనం నచ్చి కొనుక్కున్నప్పుడు మనము దాన్ని భరించగలము. కాబట్టి ఇతరుల మాటని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మనము జీవితంలో అడుగు ముందుకు వేయొద్దండి. మనకి ఇతరుల మాట నమ్ముకుంటే మనకు నష్టమే తప్ప లాభం అయితే ఏమీ ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ విని ఈ విధంగా ఆలోచిస్తారని నేను మనసారా కోరుకుంటున్నానండి. మీ వాణిశ్రీ.